ఈ సినిమాకి హీరో డైరెక్టర్ ఒక్కడే కదా, రిషబ్ శెట్టి. తను మాత్రం ఇప్పటి వరకు పైసా కూడా తీసుకోలే. రెమ్యూనరేషన్ లేదు. డైరెక్టర్గా కానీ హీరోగా కానీ నేరుగా లాభాల్లో పార్ట్నర్షిప్ ఇవ్వండి అని ప్రొడక్షన్ హౌస్ హోంబలేతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. కాంతారా 1 హిట్ ఇచ్చిన కాన్ఫిడెన్సో లేదంటే గనక ఇది కసితో పనిచేయాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని చెప్పడానికో గానీ రిషబ్ శెట్టి హీరోగా డైరెక్టర్ గా రెమ్యూనరేషన్ తీసుకోలేదు కాబట్టి మేకింగ్ కాస్ట్ అంతా కలిపి 40 కోట్లు మాత్రమే అయింది. అది అసలు సీక్రెట్. ఆ తర్వాత రెండో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, ఇంత క్యూరియాసిటీ కాంతారా మీద రావడానికి కారణం రాక్షసుడు రిషబ్ శెట్టి. ఎస్, రాక్షసుడు అంటే పని రాక్షసుడు. 3 ఏళ్లుగా రిషబ్ శెట్టి వేరే సినిమాలేమి ఒప్పుకోలే. రామాయణ లాంటి సినిమాలు ప్రెస్టేజియస్ మూవీలో పార్ట్ అవుతూ ఉన్నా గానీ, మన హనుమాన్ సీక్వెల్ లో నటిస్తూ ఉన్నా గానీ వాటన్నిటిని హోల్డ్ చేసి పెట్టాడు ఈ సినిమా కోసం. ఓన్లీ ఒక్కటే పని గత 3 ఏళ్లుగా, బాడీ పికప్ చేయడం, ఫిట్ గా కనపడము. అయితే ప్రీ ప్రొడక్షన్, ఏం సీన్లు తీయాలి, ఎలాగా, ఏంటి, ఎక్కడ రాసుకోవటం, లేదంటే షూటింగ్. అది అయిపోయిందంటే పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫికల్ వర్క్ ఎట్లాగా, న్యాచురాలిటీ తీసుకురావడం ఎలాగా, ఇంటెన్సిటీ, అన్నిటికి మించి సౌండ్ ఎఫెక్ట్, వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఇంత రాక్షసంగా పనిచేసే అంబిషియస్ హీరో కమ్ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా మీద ఇంత ఎక్స్పెక్టేషన్.